నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఎవరిపైనైనా మీరు కేసులు ఫైల్ చేశారనుకోండి కన్జ్యూమర్ కోర్టులో, ఏం చేస్తుంది కన్జ్యూమర్ కోర్టు? ఆ రెస్పాండెంట్కి నోటీసులు పంపిస్తుంది త్రూ రిజిస్టర్డ్ పోస్ట్ ఎక్నాలెడ్జ్మెంట్ల ద్వారా. మరి ఆ రెస్పాండెంట్ తరచూ ఇల్లు మారుస్తూ రిఫ్యూజ్ చేస్తే, లేకపోతే ఆ సర్వీస్ ఆఫ్ నోటీసెస్ అందకపోతే ఏం చేయాలి? అట్లా పెండింగ్ ఉండాల్సిందేనా? అట్లా టైం డ్రాగ్ అవ్వాల్సిందేనా? ఇదే విషయాన్ని కేరళలోని ఎర్నాకుళం డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషను ఒక ఆదేశం ఇచ్చింది. ఇట్లా తరచూ ఆపోజిట్ పార్టీ అంటే రెస్పాండెంట్ ఇల్లు మారుస్తున్నాడు, నోటీసులు తీసుకోవట్లేదు, కొత్త అడ్రస్లు తెచ్చుకోవాలంటే కంప్లైనెంట్కి చాలా కష్టంగా ఉంది, కాబట్టి ఈ నోటీసులు ఈమెయిల్ ద్వారా అదేవిధంగా వాట్సాప్ ద్వారా పంపిస్తే అది ప్రాపర్ సర్వీస్ అవుతుంది అని చెప్పేసి ఈ విధమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ లేటెస్ట్ టెక్నాలజీ లీగల్ ఇష్యూస్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలనే సదుద్దేశంతో ఈ విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటి? ఏదైనా కోర్టులలో కానీ కన్జ్యూమర్ కోర్టులో కానీ ఇట్లా నోటీసులు ఆన్లైన్ ద్వారా కూడా వాట్సాప్ ద్వారా కూడా పంపిస్తే అది ప్రాపర్ సర్వీస్ అవుతుంది, రిజిస్టర్ పోస్ట్ చేసేటట్టుగానే అవుతుంది. కావాలని రెస్పాండెంటు ఇట్లా రిజిస్టర్ పోస్టల్ ద్వారా రిఫ్యూజ్ చేస్తూ ఉంటే ఇట్లా వాట్సాప్ ద్వారా ఈమెయిల్ ద్వారా కూడా పంపిస్తే అది వ్యాలిడ్ అవుతుంది అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేది ఏంటి? రెస్పాండెంట్ అంటే ఆపోజిట్ పార్టీలు ఇట్లా ఫిజికల్గా నోటీసులు రిజిస్టర్ పోస్టల్ ద్వారా రిఫ్యూజ్ చేస్తే, కొరియర్ ద్వారా రిజిస్టర్ చేయడానికి తీసుకోకపోతే ఆన్లైన్ ద్వారా వాట్సాప్ ద్వారా ఈమెయిల్ ద్వారా కూడా నోటీసులు పంపించవచ్చు, అది ప్రాపర్ సర్వీస్ అవుతుంది, టైం వేస్ట్ కాదు అని చెప్పేసి ఈ విధమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నోటీసులు వాట్సాప్ ద్వారా పంపించినా కూడా అది వ్యాలిడే అని చెప్పేసి ఎర్నాకుళం డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషను ప్రెసిడెంటు తీర్పు ఇవ్వడం జరిగింది.